ఒక యవనస్తుడు తన యొక్క డ్యూటీని ముగించేసుకొని తన యొక్క గన్నుని లోపల పెట్టుకొని బయలుదేరి వెనక్కి వెళ్ళిపోయాడు. తన యొక్క గుడారంలోనికి వెళ్ళిపోయి, అమ్మయ్య ఈరోజు డ్యూటీ అయిపోయింది, మరలా రేపు ఉదయం వస్తాను నేను డ్యూటీకి అనుకుంటా వెళ్ళిపోయాడు. ఆ రోజు తర్వాత మనం అందరం టీవీ ఆన్ చేస్తే అప్పుడు కనిపించింది బాగా దట్టమైనటువంటి పొగ ఆ యొక్క పచ్చని చెట్ల మధ్య నుండి వస్తూ కింద స్క్రాలింగ్లో బ్రేకింగ్ న్యూస్ అని మనం చదవడం ప్రారంభించాము. ఏంటి అంటే మన యొక్క సైనికుల స్థావరాల మీద ఆ యొక్క ఉగ్రవాదులు దాడి చేశారు అన్నటువంటి విషయాన్ని మనం చూసాము. బహుశా ఆ సైనికుడు అనుకోనుండడు ఆ విధంగా దాడి జరుగుతుందేమో అని. బహుశా ఆ సైనికుడు ఊహించి కూడా ఉండడు ఎంతో రక్షణ ప్రొటెక్టెడ్ ఏరియాని కూడా ఉగ్రవాదులు అటాక్ చేస్తారు అని అనుకోనుండరు. చాలాసార్లు మన జీవితాల్లో ఇట్లానే జరుగుతూ ఉంటాయి. ఆ రోజు ఫ్రైడే నైట్ ఆఫీస్కి వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి వ్యక్తి అనుకోలేదు, నేను మరలా మండే మార్నింగ్ వెళ్ళలేను, ఎందుకంటే నా కాలనీ చుట్టూ నీళ్ళు వచ్చేస్తాయి కాబట్టి నాకు తినటానికి కూడా ఉంటుందో లేదో అన్న విషయాన్ని ఎప్పుడు ఊహించుండడు. మనందరికీ తెలుసు, హైదరాబాద్లో వచ్చినటువంటి ఆ యొక్క ఫ్లడ్స్లో మనం టీవీలో చూసాము, చాలామంది ఆ యొక్క లైన్స్లో కూడా నుంచొని ఆ యొక్క అన్నం తినేటువంటి పొట్లాల కోసం చూసుకోవడం, వాటర్ క్యాన్స్ కోసం చూడటం, సెల్ ఫోన్ ఎక్కడ ఛార్జింగ్ పెట్టుకోగలనా అని చూడటము, ఇలాంటి అనేకమైన పరిస్థితుల్ని మనం చూస్తూ వచ్చాము. ఎక్కడ చూసినా వాట్ హ్యాపెన్స్ అన్న విషయము ఎవరు కూడా గెస్ చేయలేరు. రేపు ఎలా ఉంటుంది, మరుసటి క్షణం ఎలా ఉంటుంది, సాయంకాలం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని కూడా మనము మనము ఊహించలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాము. ఎప్పుడు ఈ పరిస్థితులు అయిపోతాయి, ఎప్పుడు నా జీవితంలో ఉన్నటువంటి అశాంతి ఆగిపోతుంది అని మన జీవితంలో అసలు మనం ఊహించుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాము. ఎప్పుడు ఏం జరుగుతాయో మనకు అర్థం కాదు. అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు ప్రభువా నా యొక్క పరిస్థితులకి జవాబు వస్తుంది, ఎప్పుడు ప్రభువా ఈ పరిస్థితుల్లో నుండి నేను బయటకు వస్తాను, ఎప్పుడు ప్రభువా దీనిలో నాకు బ్రేక్ త్రూ లభిస్తుంది అని అనేక సార్లు మనం ప్రశ్నించుకుంటూ అనుకునేటువంటి పరిస్థితుల్లో అప్పుడు మనకు కనిపిస్తుంది. ఈ యొక్క ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలోనికి చూద్దాము. ఈ ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము ఎలా మొదలవుతుందంటే 6వ గ్రంథంలో ఉన్నటువంటి విప్పబడుతూ ఉన్నటువంటి ముద్రలు, ఆ 6వ గ్రంథంలో 6 ముద్రలు విప్పబడిన తర్వాత 7వ ముద్ర విప్పడానికి మధ్యలో ఉన్నటువంటి కనెక్షన్ ఈ యొక్క 7వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నాము. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 7వ అధ్యాయంలో ఉన్నటువంటి 15 వచనాలన్నిటినీ కూడా అందరము కలిసి చదువుకుందాము. మనం దీన్ని ఎంతో జాగ్రత్తగా గమనిస్తూ చదవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండినట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. అందరం కలిసి చదువుకుందామండి. మరియు సజీవము గల దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని చేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో ఆ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళయందు ముద్రించి వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీల గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రములో 12,000 మంది. గాదు గోత్రములో 12,000 మంది. ఆషేర్ గోత్రములో 12,000 మంది. నఫ్తాలి గోత్రములో 12,000 మంది. మనష్షే గోత్రములో 12,000 మంది. షిమ్యోను గోత్రములో 12,000 మంది. లేవి గోత్రములో 12,000 మంది. ఇస్సాకారు గోత్రములో 12,000 మంది. జబూలూను గోత్రంలో 12,000 మంది. యోసేపు గోత్రంలో 12,000 మంది. బెన్యామీను గోత్రంలో 12,000 మంది ముద్రింపబడిరి. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూర మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవుని
దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రములు, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగా కానీ చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పెను, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుగుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువల్ల వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఎలయనగా సింహాసన మధ్య మండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఈ యొక్క 7వ అధ్యాయంలో మనకు 2 గ్రూపులు కనిపిస్తారు. ఒక 2 గ్రూపుల్ని ఈ యొక్క 7వ అధ్యాయము మనకి పరిచయం చేస్తుంది. ఒక గ్రూపు ఎవరంటే 1,44,000 మంది గ్రూపుని మనకి పరిచయం చేస్తుంది. ఇంకో గ్రూపు ఎవరిని మనకు పరిచయం చేస్తుందంటే 9వ వచనంలో మనం చూసాము, లెక్కింపజాలటువంటి ఒక గొప్ప సమూహము మనకి కనబడుతుంది. ఈ 2 గ్రూపులు 7వ అధ్యాయంలో మనకి పరిచయం అవుతారు. ఈ 2 గ్రూపుల్లోనికి చూడడానికి ముందు 6వ అధ్యాయంలో ఎటువంటి పరిస్థితులు జరిగినాయి అంటే, ఎంత అల్లోకల్లోల పరిస్థితి ఉందంటే, ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో గుండా ఆ యొక్క ముద్రలన్నీ విప్పబడుతున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ తర్వాత 7వ అధ్యాయంలో దేవుడు ఎంత గొప్ప ఆదరణ ఇస్తాడు అన్న విషయాన్ని మనం చూడబోతూ ఉన్నాము. ఈరోజు నా యొక్క అంశము అల్లకల్లోలంలో దేవుని యొక్క నిరీక్షణ. chaos in the middle of chaos, God's hope in the middle of chaos. అల్లకల్లోలంలో దేవుడు తన బిడ్డలకి ఇచ్చేటువంటి నిరీక్షణ అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు చూడబోతూ ఉన్నాము. చాలా త్వరగా కేవలము 3 ప్రాముఖ్యమైన విషయాల్ని మనం ఈరోజు చూడబోతూ ఉన్నాము. ఆఫ్ లైట్ ఈ మధ్యలో నేను ప్రకటన గ్రంథం నుండి ఎంతో అధ్యయనం చేస్తూ ఉన్నాను కాబట్టి మేబీ అనేకమైనటువంటి కొత్త విషయాల్ని మీరు నేను కలిసి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాము. మొట్టమొదటి విషయం ఏంటి అంటే, నీకు నాకు అల్లకల్లోలంలో కూడా నిరీక్షణ మనం కలిగి ఉన్నాము. ఎందుకంటే తన వారు ఎవరో ఆయనకి తెలుసు. We can have hope in the middle of chaos because God knows his people. God knows his own people. తన సొంత వారు ఎవరో ఆయనకి తెలుసు కాబట్టి అల్లకల్లోలమైన పరిస్థితులు ఎన్ని ఉన్నా కూడా నీవు నేను నిరీక్షణ కలిగి జీవించవచ్చు. ఏ విధమైనటువంటి అల్లకల్లో పరిస్థితులు ఉన్నాయి అన్నది ఒక్కసారి 6వ అధ్యాయానికి వెనకాలకు వెళ్తే, ఒక్కొక్క ముద్ర విప్పబడినప్పుడు ఏ ఏ పరిస్థితులు వచ్చాయి, ఆ పరిస్థితుల యొక్క నెరవేర్పు మన యొక్క డైలీ లైఫ్లో, ఈ యొక్క ప్రపంచంలో మనం ఏమి చూస్తున్నామో అన్న దానికి మనం సరిచూసుకున్నట్లయితే మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనంలో చదివితే 2వ ముద్ర అక్కడ విప్పబడింది. అక్కడ ఏమని ఉందంటే, మనుషులు ఒకరినొకడు చంపుకొనున్నట్లు భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకు ఆ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను. 2వ ముద్ర విప్పబడినప్పుడు ఈ పరిస్థితులు ఉంటాయి అన్నటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది. నీవు నేను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనిస్తే ఎక్కడ చూసినా ప్రశాంతత లేదు, ఎక్కడ చూసినా ప్రశాంతత లేదు. అనేక మంది బయలుదేరి శరణార్థులుగా వెళ్ళిపోతూ ఆ యొక్క మధ్యధరా సముద్రంలో వాళ్ళ యొక్క పడవలు మునిగిపోయి చిన్న చిన్న పిల్లలు సముద్రపు ఒడ్డుకు ఆ శవాన్ని కొట్టుకు రావడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడ చూసినా ఫైటింగే, లెబనాన్ చూసినా ఫైటింగే, ఇరాక్లో చూసినా ఫైటింగే, సౌదీ అరేబియాలో చూసినా ఫైటింగే, ఎక్కడ చూసినా ఉగాండాలో చూసినా ఫైటింగే. అనేకమైన చోట్ల ఎక్కడ చూసినా కూడా మనం యుద్ధాలు అనేటువంటి వాటిని చూస్తూ ఉన్నాము. ఎక్కడ చూసినా వీరు వారిని చంపుకున్నారు, వారిని వీరు చంపుకున్నారు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఆ విషయము ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడినటువంటి నెరవేర్పు మాత్రమే. ఇంకొంచెం కిందకు వచ్చి చూస్తే 3వ ముద్ర విప్పబడినప్పుడు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల ఎవలనియు, నూనెయు ద్రాక్షారసము పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినపడెను. ఇది దేనికి సూచిస్తూ ఉందంటే, మనం చూస్తూ ఉన్నాము
అనేకమైనటువంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ఆ ధరలు ఆ యొక్క నిత్యావసర వస్తువులు ఎంతో స్కేర్సిటీ రావడాన్ని మనం చూస్తూ ఉన్నాము. వాట్ ఎవర్ దట్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆన్ ద వరల్డ్ టుడే ఈజ్ నథింగ్ బట్ ద ఎగ్జాక్ట్ ప్రూఫ్ ఆఫ్ వాట్ హ్యాస్ రిటన్ ఇన్ ద బైబుల్. మనం ఏది అనుభవిస్తున్నామో చూస్తున్నామో ఈ యొక్క లోకంలో అనేది దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి నెరవేర్పు మాత్రమే మనం చూస్తూ ఉన్నాము. ఇంకా కిందకి వెళ్తే 8వ వచనంలో రాయబడి ఉంది 6వ అధ్యాయంలో, ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను, భూవాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగముపై వారికి అధికారం ఇవ్వబడెను. మనం చూస్తూ ఉన్నాము రకరకాలమైనటువంటి కొత్త జబ్బుల్ని చూస్తూ ఉన్నాము. ఈ రోజుల్లో చూసారా అండి, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా వీళ్ళందరికీ ఉన్న భయం ఏంటి అంటే, మా పుట్టబోయే బిడ్డ జికా వైరస్తో దాంతో బాధపడకుండా పుడితే చాలు అని ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఆ కంట్రీస్లో. ఎబోలా వైరస్, ఈ జికా వైరస్ అనేది ఇట్ హ్యాస్ బీన్ స్ప్రెడింగ్ ర్యాపిడ్లీ ఇన్ దోస్ కంట్రీస్. ఎయిడ్స్ అనేది, HBsAg అనేది, స్వైన్ ఫ్లూ అయితేనేమి, సార్స్ అయితేనేమి, అనేకమైన కొత్త జబ్బులు అనేకమైన వింటూ ఉన్నాము. అదేనండి యొక్క వాక్యంలో ఉన్నటువంటి నెరవేర్పు. కరువులు, మరణాలు, అదేవిధంగా అనేక రకమైనటువంటి ఆ యొక్క జబ్బులు, ఆ యొక్క మరణాలు జరగడం అనేటువంటి ప్లేగ్స్ అనేవి రావడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇంకా కిందకు వస్తే 12వ వచనంలో, సూర్యుడి కంబలి వలె నలుపాయను, చంద్రబింబం అంతయు రక్తవర్ణమాయను. ఈ పరిస్థితులన్నీ కూడా 6వ అధ్యాయంలో ఎంతో అల్లకల్లోల పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ అల్లకల్లోల పరిస్థితుల్లో గుండా కూడా మనం 7వ అధ్యాయంలో చూసిన ఈ 2 గ్రూపుల వాళ్ళందరూ కూడా వెళ్తూ ఉన్నారు. బహుశా వాళ్ళందరూ ఆ పరిస్థితుల్లో గుండా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకి చాలా భయం వేసి ఉండొచ్చు. ఏం జరుగుతుంది, నా జీవితంలో ఏమవుతుంది ఏంటి అని. అవంతా కూడా వచ్చి ఆ చివరికి డిజాస్టర్ 7వ ముద్ర విప్పబడ్డానికి ముందు ఈ యొక్క 7వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నాము. 8వ అధ్యాయాన్ని నువ్వు ఇంటికెళ్ళి చదివితే అక్కడ 7వ ముద్ర విప్పబడ్డాన్ని చూస్తాము అని ఇక్కడ దాన్ని చదవట్లేదు, కానీ 7వ అధ్యాయంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే ఈ 4 దూతలు 4 కార్నర్స్లో నుంచని గాలిని వాటన్నిటిని కూడా ఆపేయడానికి నుంచుని ఉన్నారో అప్పుడు మనం చూస్తూ ఉన్నాము, మేము మా దేవుని దాసులను వారి నుసళ్ళ మీదను ముద్రించి వరకు. చూసారా అండి, ఎంతో అల్లకల్లోలం ఉంది, ఎంతో జరుగుతుంది. 6వ ముద్ర తర్వాత వెంటనే 7వ ముద్ర విప్పొచ్చు కదా అండి? కాదు. దేవునికి తెలుసు తన బిడ్డలు ఆ శ్రమలో గుండా వెళ్తూ ఉన్నారని. దేవునికి తెలుసు ఆ తర్వాత వచ్చే శ్రమ తన పిల్లలు ఏమాత్రం కూడా అనుభవించకూడదని. దేవునికి తెలుసు తన పిల్లలు అనేటువంటి వాళ్ళు ఆ బాధలో గుండా వెళ్ళకూడదు అని. అందుకే వెంటనే దేవుడు 7వ ముద్ర దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఈ యొక్క 7వ గ్రంథంలో రాస్తా ఉన్నాడు. ఏమని అంటే, మా దేవుని దాసులను అంటే అక్కడ దూత మాట్లాడడాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాము. మా దేవుని దాసులను వారి నొసళ్ళ మీద ముద్రించే వరకు. Your God is very much mindful of you. ఆయన నీ గురించి, నా గురించి ఎంతగానో ఆలోచించే దేవుడు. చాలాసార్లు బహుశా ఒక మూలలో నుంచని, చాలాసార్లు ఎవరికి కనిపించకుండా ఒక రూమ్లో మనం వేసేసుకొని బహుశా ఎవరైనా చూస్తారేమో అని భయం వేస్తే రాత్రిపూట అనేక సార్లు నీ యొక్క దిండు కన్నీళ్లతో తడిచిపోతూ ఉండుండొచ్చేమో. దేవా నన్ను చూస్తున్నావా అనేటువంటి పరిస్థితులు, ఆ యొక్క ప్రశ్నలు నీకు ఎదురవుతూ ఉండొచ్చేమో. ఎక్కడ చూసినా ఖాళీగా ఉంది కదా ప్రభువా నా జీవితం, ఎప్పుడయ్యా ఈ పరిస్థితుల నుండి నా బ్రేక్ త్రూ వచ్చేది, ఎప్పుడయ్యా నా భర్త మారేది, నా భార్య మారేది, నా బిడ్డలు మారేది, నా బాస్ మారేది, ఎప్పుడయ్యా నాకు జాయ్ అనేటువంటి పరిస్థితులు, ఎక్కడ చూసినా సంతోషం అనేటువంటి పరిస్థితులు నాకు వచ్చేది, నాకు ఎప్పుడైనా వస్తుందా, అసలు నా గురించి నువ్వు ఆలోచిస్తున్నావా అనేటువంటి పరిస్థితులు మనకి ఎదురవుతుంది కొన్నిసార్లు. ఇశ్రాయేలీయులు అనేక మంది బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ పీపుల్, ఆ అనేక మందిలో నుండి దేవుడు 1,44,000 మందిని చూసి వాళ్ళని ఎన్నుకోగలిగితే ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. నేను చిన్నప్పుడు ప్రకటన గ్రంథం చదివేటప్పుడు ప్రారంభించి చదువుతూ ఉన్నాను. చదువుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలుల గోత్రములన్నిటిలో నుండి ముద్రింపబడిన వారు 1,44,000 మంది అనగానే, ఇదేంటేసయ్యా, మరి నేను ఇశ్రాయేల్ గోత్రంలో లేను కదా, మరి నేను రానా, నేను ఎత్తబడినా ఏంటి ప్రభువా అని చాలా బాధేసి టెన్షన్ వేసి ఇంకా 9వ వచనంలోకి వెళ్ళలేదనమాట. ఏంటి నా పరిస్థితి, ఇశ్రాయేల్ గోత్రంలో ఉన్న వాళ్ళే ఎత్తబడతారా అని అనుకున్నాను.
కానీ 9వ వచనం దగ్గరికి వెళ్ళిన తర్వాత అర్థమైంది యేసయ్య నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అని. ఆ 10వ క్లాస్లో విషయాన్ని తెలుసుకున్నాను నేను. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనిపించింది. ఈ గొప్ప సమూహంలోనేనండి నీవు నేను ఉండేది. ఇశ్రాయేలుల గోత్రంలో నుండి సంబంధించిన 1,44,000 మంది ఒక పక్క అయితే, అనేక జనములు భాషలు మాట్లాడే వాళ్ళందరిలో నుండి దేవుడు ఎన్నుకున్న వాళ్ళు, దేవుడు సపరేట్ చేసిన వాళ్ళు, దేవుని పిల్లలు ఈ గుంపులో ఉంటారు. నీవు నేను పుట్టడానికి అనేక వేల సంవత్సరాల క్రితము ఈ ప్రకటన గ్రంథం రాయబడింది. అనేక వేల సంవత్సరాల క్రితము దేవుడు చిన్నతనంలో ఉండి నేను ఆ బైబిల్ పట్టుకొని చదువుతూ ఉన్నప్పుడు ఆ నన్ను కూడా ఆయన ఆలోచించాడు. ఇక్కడ కూర్చొని వింటున్నటువంటి నిన్ను కూడా ఆయన ఆలోచించాడు. అండ్ హీ కెప్ట్ ఆల్ ఆఫ్ us ఇన్ దాట్ గ్రూప్. నీ గురించి నా గురించేనండి ఇది రాయబడింది. ఈ గుంపు గురించి చదివినప్పుడు నేను ఎంత సంతోషపడ్డానంటే, మొట్టమొదటిసారి ప్రకటన గ్రంథం చదివినప్పుడు ప్రభువా ఈ గుంపులో నేను ఉంటాను కదా, నేను కడుక్కున్నానుగా, నేను రక్షణ పొందానుగా, నేను సాల్వేషన్ పొందానుగా, నీ యొక్క రక్తంలో నేను నా పాపాలన్నీ ఒప్పుకున్నాను కదా యేసయ్య, నేను ఈ గుంపులో ఉంటాను కదా యేసయ్య, చాలా సంతోషం, నీకు వందనాలు అని చెప్పి చిన్నపిల్లగా ఎంతగానో ఆనందించాను. ఇది చదివినప్పుడల్లా నాకు సంతోషిస్తుంది, అంతే నన్ను ఛాలెంజ్ చేస్తుంది కూడాను. ఈరోజు మనకున్నటువంటి గొప్ప నిరీక్షణ ఏంటి అంటే, ఎంతో అల్లకల్లోల పరిస్థితులు రావచ్చు, ఎన్నో రకాలైనటువంటి జబ్బులు రావచ్చు, కరువులు రావచ్చు, వాట్ ఎవర్ మైట్ హ్యాపెన్, పీస్ లేని పరిస్థితులు ఉండొచ్చు. ఎన్ని ఉన్నా కూడా నీకు నాకు ఉన్నటువంటి నిరీక్షణ ఏంటి అంటే, గాడ్ నోస్ హిస్ పీపుల్. ఆయన బిడ్డలు తెలుసు. అంతకంటే ఇంకా కావాల్సింది ఏదండి? అందుకే యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలోనికి వెళ్తే యేసయ్య చాలా చక్కగా చెప్పాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 14-15 వచనాలను ఒకసారి చదువుకుందాం. ఎరుగుదును అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. చాలు నేను నా గొర్రెలను ఎరుగుదును అని చెప్తూ ఉన్నాడు దేవుడు. ఐ నో మై షీప్. ఆయన గొర్రెలు ఎవరండి? మీరు నేను ఆయన గొర్రెలమై ఉంటూ ఉన్నాము. నేను నా గొర్రెలను ఎరుగుదును అని చెప్తూ ఉన్నాడు. బికాస్ గాడ్ వాజ్ వెరీ మైండ్ఫుల్ ఆఫ్ హిస్ చిల్డ్రన్, బికాస్ గాడ్ థాట్ అబౌట్ హిస్ చిల్డ్రన్. ఆ యొక్క శ్రమలన్నింటిలో కూడా ఇంకా మహాశ్రమ రాబోతుంది అన్న విషయాన్ని దేవుడు గుర్తించినప్పుడు, ఇంకా రాబోతుంది అన్నటువంటి సమయంలో ఆయన తన పిల్లల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన తన పిల్లలకి ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నాడు. ఆయన తన పిల్లల్ని సపరేట్ చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతో నిరీక్షణ కలిగిన వారంగా మనం ఉండొచ్చు. ఎందుకంటే అల్లకల్లో పరిస్థితులు ఎలాగ ఉన్నా కూడా ఆయన బిడ్డలు ఆయనకి తెలుసు, నీవు ఆయనకి తెలుసు, నేను ఆయనకు తెలుసు. కాబట్టే మన నిరీక్షణ కలిగి ఉండగలము. అంతేకాకుండా హెచ్కేల్ రాసిన గ్రంథము 9వ అధ్యాయంలో కూడా ఈ విషయం ఎంతో చక్కగా కనిపిస్తుంది. హెచ్కేల్ రాసిన గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనాన్ని అక్కడ ఒకసారి మనం చదివినట్లయితే 4, 5, 6 వచనాలు చదువుకుందాము. యెహోవా యెరూషలేమును ఆ పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయక్రియలను గూర్చి మూల్గులిడుచుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించను. లలాటములు అంటే లిప్స్. సో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ యొక్క పెదవులకి ఒక గుర్తు వేయమని చెప్పి ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. నేను వినుచుండగా వారికి ఇలాగూ సెలవిచ్చను, మీరు పట్టణంలో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయడి. అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టగా పెద్దవారిని, చిన్నవారిని, కన్యకులను, పిల్లలను, స్త్రీలను చంపవలను. తర్వాత కనిపించింది చూడండి, కానీ ఆ గురుతు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. తన పిల్లలు ఆయనకు తెలుసు, తన వాళ్ళెవరో ఆయనకు తెలుసు, తన వాళ్ళని ఎలా రక్షించుకోవాలో ఆయనకు తెలుసు. దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ వీ లెర్న్ దిస్ మార్నింగ్. You can have hope in the midst of chaos because God knows his people. తన పిల్లలు ఎవరో, తన ప్రజలు ఎవరో ఆయనకి తెలుసు కనుక నీవు నేను ప్రతి అల్లకల్లోల పరిస్థితుల్లో కూడా నిరీక్షణ కలవారంగా మనం ఉండొచ్చండి. ఈ యొక్క మొదటి పాయింట్లో నుండి రెండో పాయింట్లోకి వెళ్దాము. నేను ఆయనకి తెలిస్తే ఏంటి, తన పిల్లలు ఆయనకి తెలిస్తే ఏంటమ్మా? ఈ 6 ముద్రలు తెరవబడినప్పుడు ఉన్న ప్రతి ప్రయాస గుండా వాళ్ళు వెళ్ళారు కదా. ప్రశాంతత లేని ప్రయాస గుండా వెళ్ళారు, శాంతి లేని పనులు గుండా వెళ్ళారు, ఆ యొక్క కరువు గుండా వెళ్ళారు, కష్టాలు గుండా వెళ్ళారు,
ప్లేగ్స్ అన్నిటి గురించి వెళ్ళారు, వీటన్నిటిలో గుండా వెళ్ళారు కదా అని మనం ప్రశ్నించుకుంటా ఉండొచ్చు. తన పిల్లలు ఆయనకి తెలియడం వల్ల ఉన్నది ఏంటంటే, బికాస్ ద గాడ్ నోస్ హిస్ పీపుల్, హీ ప్రొటెక్ట్స్ హిస్ పీపుల్. In the midst of chaos, you and I can have hope because God protects his own people. ఆయన పిల్లలని, ఆయనకి సంబంధించినటువంటి ఆయన సంతతిని ఆయన కాపాడుకునేటువంటి దేవుడుగా మనకు కనిపిస్తున్నాడు. మరలా ఒకసారి వెనక్కి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం దగ్గరికి వెళ్దాము. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం దగ్గరికి వెళ్తే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఏమని చూస్తూ ఉన్నామంటే, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. ద లార్డ్ ప్రొటెక్ట్స్ హిస్ పీపుల్. గాలి లేకపోతే ఏమైపోద్దో ఆయనకు తెలుసు. మిగతావన్నీ కూడా ఏమన్నా అయిపోతే తన పిల్లలకి ఏమైపోద్దో ఆయనకు తెలుసు. అందుకే ఆయన నా బిడ్డలందరినీ కూడా నేను ముద్రించేంత వరకు మీరేమి చేయొద్దు అని చెప్పి చెప్తా ఉన్నాడు. వీ కెన్ హ్యావ్ హోప్ బికాస్ ద గాడ్ ప్రొటెక్ట్స్ హిస్ పీపుల్. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఈ యొక్క ముద్ర అంటే ఏంటి, దాని యొక్క సాదృశ్యం ఏంటి, ఈ యొక్క ముద్ర మనం కలిగి ఉండడం వల్ల మన జీవితంలో మనకు కలిగేటువంటి రక్షణ, ప్రొటెక్షన్, కాపుదల అంటే ఎలా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 21-22 వచనాల నుండి మనం చూసుకుందాము. మీతో కూడా క్రీస్తు యేసునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మాను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఆయన మనకు ముద్ర వేసి ఆత్మాను సంచకరువును మనకు అప్పగించి ఉన్నాడు. సంచకరువు అన్నదానికి మీనింగ్ ఏంటి అంటే, ఇట్స్ అ ప్రొటెక్షన్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్. ఇట్ ఈస్ ఎ కవరింగ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్. ఆ సంచకరువు అనేది ఏం చేస్తుందంటే కాపుదలను దయచేస్తుంది, ప్రొటెక్షన్ని దయచేస్తుంది. యేసయ్య నిన్ను నన్ను మనం ఏ రోజు నుండి అయితే ప్రభువా నీవు నా సొంత రక్షకుడివి అని మన పాపాలన్నీ కూడా కడుగుకొని ఆయనను మన సొంత రక్షకుడిగా అంగీకరించిన నాటి నుండి ఆయన నిన్ను నన్ను ముద్రించి మనకి ఆత్మ అనే సంచకరువుని ఆయన మనకు దయచేశాడు. పరిశుద్ధాత్మ అనేటువంటి ప్రొటెక్షన్ని ఆయన నీకు నాకు దయచేశాడు. ఆ ప్రొటెక్షన్ మనల్ని కాపాడుతుంది. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పాపంలోనికి పోకుండా, మనము నిరీక్షణ లేని వారముగా కాకుండా, మనము ఆయన నుండి దూరంగా వెళ్లకుండా మనల్ని కాపాడుతుంది. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకున్నాము. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. వాగ్దానము చేయబడినటువంటి ఆత్మచేత ఆయన నిన్ను నన్ను ముద్రించాడు. ప్రియటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య ఏ రోజైతే నువ్వు నీ యొక్క పాపాలన్నీ ఒప్పుకొని మనం ఆయన తన సొంత రక్షకుడిగా మన సొంత రక్షకుడిగా అంగీకరించామో ఆయన వాగ్దానము చేయబడిన ఆత్మచేత మనల్ని ముద్రించుకున్నాడు. ఇంకా కిందకి వెళ్తే ఎంత చక్కగా రాసి ఉందంటే, ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము. యేసయ్య నిన్ను నన్ను సంపాదించుకున్నాడండి. ఆయన తన యొక్క విలువైన రక్తము పెట్టి నిన్ను నన్ను సంపాదించుకొని, ఆయన నిన్ను నన్ను సంపాదించుకొనడం ద్వారా నా బిడ్డలు అనేటువంటి బిడ్డలుగా ఆయన మనల్ని తయారు చేసుకొని, మనల్ని బిడ్డలుగా తయారు చేసుకొనడం ద్వారా వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ అనేటువంటి ముద్రను మనకు దయచేసి ఈ యొక్క పరిశుద్ధాత్మని సంచకరువుగా మనకి ప్రొటెక్షన్గా ఆయన దయచేసి ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక అండి. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. ఎంతో నిరీక్షణ లేనటువంటి పరిస్థితులు, ఎంతో అల్లకొల్లమైన పరిస్థితులు ఉన్నా కూడా నీవెవరో ఆయనకి తెలుసు. వీ కెన్ హ్యావ్ హోప్ బికాస్ గాడ్ నోస్ హిస్ పీపుల్. ఆయనకి నీవు నేను తెలుసు కాబట్టి ఆయన మనల్ని కాపాడే దేవుడుగా ఉంచి ఉన్నాడు. యాక్చువల్గా మనం చదివినటువంటి ఈ యొక్క ముద్రలు మీరు జాగ్రత్తగా కూర్చొని చదివితే వీ రియల్లీ ఫీల్ టెరిఫైడ్. భయం వేస్తుంది.
భయం వేస్తుంది. ఏంటి ప్రవ్వా, ఇంతకంటే ఎంత భయంకరమైన పరిస్థితులు వస్తాయా అనేటువంటి భయం వేస్తుంది. మనం తట్టుకోలేము. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ బలమైన దేవుని యొక్క వాక్యము చేత మీరు బలపడి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. నాతో పాటు ఏకీభవించండి. అద్భుతాల కొరకై మనము దేవుని యందు ఏకీభవించి ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది, ఎవరైనా ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి అయినను ఏకీభవించి ప్రార్థించిన ఎడల అది పరలోకమందున తండ్రి వలన అనుగ్రహించబడుతుంది. మీతో పాటు నేను ఏకీభవిస్తూ ఉన్నాను, నాతో పాటు మీరు ఏకీభవించండి. దేవుడు అద్భుతాలు చేస్తాడు. అవసరత ఏదైనా సరే తీర్చే దేవుడు మనకున్నాడు. మరి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మా గొప్ప దేవానికి స్తోత్రాలు. నా ప్రియ సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి. వారికి ఉన్న ప్రతి అవసరతను కూడా మీరు తీర్చండి. మీ వాక్యము తండ్రి మా జీవితాలను మార్చే శక్తి కలిగినది. మీ వాక్యము ద్వారా మా జీవితములలో మార్పు పొందుటకై సహాయం చేయండి. కేవలము విని వదిలివేయక విన్న వాక్యానికి అనుగుణంగా విధేయత చూపే కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభువా. మాలో బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగించమని ప్రార్థన చేస్తూ మా యొక్క ప్రియుల కుటుంబాలను మీరు ఆదుకొనండి, ఆదరించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అవసరత ఏదైనా సరే అవన్నీ తీర్చుటకు నీవు సమర్థుడవు తండ్రి. మీరే తీర్చి మా సంతోషాన్ని పరిపూర్ణం చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.